నమస్కారం స్నేహితులారా. ఒక్కసారి ఆలోచించండి, మనం ఎవరినైనా బాధ పెట్టామంటే అది అక్కడితో ముగిసిపోతుందా? బాధ ఇచ్చిన క్షణం ముగిసినా దాని ప్రతిధ్వని మాత్రం ముగియదు. లేకపోతే ఆ బాధ ఏదో ఒకరోజు తిరిగి మన జీవితంలోకి వస్తుందా? మనం మరిచిపోయిన తప్పులను కర్మ ఎప్పుడూ మరిచిపోదు. మహాభారతంలో ఒక సంఘటన ఉంది. ఖాండవ అరణ్యాన్ని అర్జునుడు కృష్ణుడితో కలిసి దహనం చేస్తాడు. అక్కడ ఎన్నో జీవులు నాశనమవుతాయి. ఆ సమయంలో అశ్వసేన అనే సర్పం తన తల్లిని కోల్పోయి బ్రతికి బయటపడుతుంది. ఒకరికి ఇది యుద్ధం, ఇంకొకరికి అది జీవిత నాశనం. ఆ రోజు అతని మనసులో పుట్టింది బాధ, కోపం, ప్రతీకారం. సంవత్సరాలు గడుస్తాయి. కురుక్షేత్ర యుద్ధంలో అతను తన అవకాశాన్ని చూస్తాడు. కాలం ఆలస్యమవ్వచ్చు, కాని కర్మ ఆలస్యం కాదు. అతను కర్ణుడి బాణంలో ప్రవేశించి అర్జునుణ్ణి చంపడానికి ప్రయత్నిస్తాడు. నీవు చేసినది ఏదో ఒకరోజు నీ ముందే నిలబడుతుంది. కాని ఆ బాణం అర్జునుణ్ణి చంపదు. కృష్ణుడు రథాన్ని కిందికి నెట్టడంతో బాణం కేవలం కిరీటాన్ని మాత్రమే కూల్చుతుంది. అశ్వసేన ప్రతీకారం పూర్తి కాదు. అర్జునుడు చనిపోడు. అయితే మనం నేర్చుకోవాల్సిన పాఠమేమిటి? కర్మ అనేది సాధారణ ప్రతీకారం కాదు. కర్మ లెక్క కాదు, అది ఫలితాల జాలం. కర్మ మనకు అవకాశాలిస్తుంది, పరిస్థితులను సృష్టిస్తుంది. కాని అవకాశం రావడం ఖాయం, విజయం రావడం ఖాయం కాదు. ఈరోజు నాటినది రేపు మన ముందు వస్తుంది. కాబట్టి స్నేహితులారా, కర్మ అవకాశమిస్తుంది, కాని విజయాన్ని ఖాయం చేయదు. జాగ్రత్తగా ఉండండి. ఈరోజు నాటిన విత్తనం రేపు నీ ముందే నిలుస్తుంది. ధన్యవాదాలు.